క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కొల్లాపూర్ ములచింతపల్లి దారుణ సంఘటన, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి సంఘటన, ఎంత దారుణంగా ప్రజలందరూ కూడా ఘోషిస్తున్న సంఘటన. భారతదేశంలో ఒకవైపు గిరిజన మహిళను రాష్ట్రపతి స్థాయికి తీసుకెళ్లి గౌరవిస్తున్న సందర్భం ఒకవైపు చూస్తున్నాం. ఒకవైపు దారుణంగా ఒక గిరిజన మహిళను మానవ మృగాల్లాగా దారుణంగా హింసించి కొట్టి చిత్రహింసలు గురి చేసి ఒక మహిళను చూడకుండా, ఒక తల్లి చూడకుండా, ఒక తెల్లిని చూడకుండా దారుణంగా హింసించిన సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. బండి వెంకటేశు, బండి శివుడు అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పశువులాగా ఒక మహిళను పట్టుకొచ్చి బంధించి దారుణంగా శరీరం అంతా కూడా గాయపరిచి, ప్రైవేట్ పార్ట్స్ను కూడా గాయపరిచి, ఒక స్త్రీలందరూ కూడా తలదించుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఆ తల్లిని, ఆ చెల్లిని గాయపరిచిన సంఘటన అందరం కూడా బాధపడుతున్నాం. ఆ బాధను విలపించడానికి కూడా మాటలు రావట్లేదు ఈరోజు సమాజంలో. ఒక్క విషయం గుర్తించండి, ఇంత దారుణమైన సంఘటన కొల్లాపూర్లో ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ కొల్లాపూర్లో మొత్తం కూడా అరాచక పాలన వస్తుంది, దౌర్జన్య పాలన వస్తుంది, దోపిడీ పాలన వస్తుంది. ఈ జూపల్లి కృష్ణారావు వస్తే కొల్లాపూర్ అంతా రావణ కాస్ట్ అవుతుందని చెప్పినా వినకుండా కాంగ్రెస్ మాయ మాటలు, రేవంత్ రెడ్డి కల్లిబొల్లి మాటలు విని మోసపోయి ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి కొల్లాపూర్ ప్రజలంతా కూడా దారుణంగా ఇబ్బంది పడుతున్న సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇది ఒక చెంచు మహిళ, ఈమెకు అండగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఉంది. ఈమెకు న్యాయం జరిగే వరకు, కుటుంబానికి పూర్తిగా మద్దతు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందనే విషయాన్ని కొల్లాపూర్ సమాజానికి, జిల్లా సమాజానికి తెలియజేసుకుంటున్నాం. వదిలిపెట్టే సమస్య లేదు. దోషులను కఠినంగా శిక్షించాలి. వాళ్లకు ఒక రిమాండ్ చేయడం కాదు, పూర్తిగా వాళ్లకు ఉరి శిక్ష వేయాలి. అంత దారుణంగా ఆ తల్లిని హింసించారు. ఇలా ఎస్టీ కమిషన్కి వెళ్తాం, మహిళా కమిషన్కి వెళ్తాం, అన్ని కమిషన్లకు వెళ్తాం, ఆ మహిళకు అండగా నిలబడతాం. ఈరోజు పోలీసులకు ఒక్కసారి కొల్లాపురం మీద దృష్టి పెట్టాలి. మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీరు గెలిచిన తర్వాత జరిగినవి ఏంది? మీరు గెలిచిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకుల అండతోటి హత్యలు, అరాచకాలు, మానభంగాలు, దోపిడీలు జరుగుతున్న విషయాన్ని మీకు కనపడతలేవా? ఇదేనా మీ రాజ్యము? ఇదేనా మీ యొక్క పాలన? అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మహిళా మోర్చా ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క సంఘటనను ఖండిస్తూ, ఈ యొక్క మహిళను ఈశ్వరమ్మకు పూర్తిగా మద్దతు పలుకుతూ, కుటుంబానికి అండగా నిలబడుతూ, వాళ్ళకి న్యాయం జరిగే వరకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన జిల్లా ఇది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావుకు వదిలేసిండ్రా, అరాచకాలు చేసుకోండి, దోపిడీలు చేసుకోండి, హింసలు చేసుకోండి, అన్ని కూడా చేయని చెప్పి కొల్లాపురం వదిలేసిండ్రా? ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. లేకపోతే మన రావణ కాస్ట్ అవుతుంది, ముట్టడి జరుగుతుంది, మిమ్మల్ని తిరగనీయమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు అందరూ కూడా, సభ్య సమాజాన్ని కూడా చేతులెత్తి మొక్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సంఘటనను, ఈ యొక్క మహిళకు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా అండగా నిలబడి, ఆమెకు మద్దతు నిలబడి, ఆమెకు ధైర్యం చెప్పి, ఆమె వెనుక నిలవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. మీ అందరూ కూడా చేతులెత్తి మొక్తా ఉన్నాను. ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.